పవన్ కళ్యాణ్ గారి పైన ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. కవిత గారికి బెయిల్ వచ్చిన వెంటనే ఇది బీజేపీ ఇచ్చిన బెయిల్, ఇది మోడీ ఇచ్చిన బెయిల్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. దానిపైన సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. 24 గంటల్లోగా మీ ఎక్స్‌ప్లనేషన్ కావాలని చెప్పిన తర్వాత తను అపాలజీ చెప్పాడు. ఇది అనవసరంగా కన్వర్ట్ అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పాడు. మరి అటువంటిదే పవన్ కళ్యాణ్ గారి పైన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉన్న ఎక్స్‌ప్లనేషన్ తీసుకునే అవకాశం ఉందా? వస్తాయి. ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇది ఒకళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. హ్మ్. ఇది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. పబ్లిక్ లో కనుక ఇలాగ స్ప్రెడ్ అయిందంటే మత ఘర్షణలు జరుగుతాయి. హ్మ్. మతం ఘర్షణలకి మతాన్ని ఇందులో లాగి దీన్ని పొలిటికల్ చేయకూడదు. హ్మ్. సో దాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. ఓకే. సో మేడం మొదట సిట్టు చంద్రబాబు నాయుడు గారు ఏసారు. దాని మీద నమ్మకం లేకే వైసీపీ వాళ్ళు ఇప్పుడు సుప్రీం కోర్ట్‌కెళ్లారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీం కోర్టు ఇంకో సిట్ స్వతంత్ర సిట్ అంటే ఇక్కడి నుంచి ఇద్దరిని, అక్కడి నుంచి ఇద్దరిని అని చెప్పేసి. సో ఇప్పుడు దానికి దీనికి ఏ విధంగా డిఫరెన్స్ ఉండబోతుంది? మరి ఏ విధంగా ఇది ముందుకెళ్ళబోతుందంటారు? చంద్రబాబు నాయుడు గారు వేశారా, జగన్మోహన్ రెడ్డి వేశారా, ఇవన్నీ కాదు. హ్మ్. ప్రజల మనోభావాల్ని అది పరిగణనలో తీసుకుంటుంది కోర్టు. ఓకే. మీరు పొలిటికల్ గా చూస్తున్నారు కానీ హ్మ్. కోర్టు పొలిటికల్ గా చూడదు. ఈ ఇద్దరిది పక్కన పెట్టుకొని హ్మ్. ప్రజల తరఫున ఆలోచిస్తుంది. ఇది నిజమేనా, ప్రజల మనోభావాలు దెబ్బలు తింటున్నాయా, ఇందులో కల్తీ ఉందా, ఏమేం కలిసాయి, ఇవన్నీ ల్యాబ్కు పంపించి అప్పుడు వెల్లడిస్తుంది కోర్టు. అందుకని వీళ్ళది పెట్టుకుంటుంది. వీళ్ళు చెప్పిన మాట వినే దుస్థితికి ఇంకా న్యాయస్థానాలు రాలేదు. హ్మ్. ఓకే. సో ఇప్పుడు ఇష్యూ అయితే కాస్త స్టార్టింగ్‌లో పొలిటికల్‌గా మారిపోయింది. అటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం అటువంటిది జరిగింది. సో ఇప్పుడు సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫోకస్ పెట్టారు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అటువంటి స్టేట్మెంట్స్. దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నువ్వు డెవలప్ చేయి ఫస్ట్, ఆ తర్వాత దీనిపైన ఫోకస్ చేయండి. ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఒకటే మా సనాతన ధర్మం డెవలప్ ఎవరు చేయక్కర్లేదు, ఆల్రెడీ డెవలప్డ్ అది. హ్మ్. దాని ధర్మానికి వదిలేయండి. సనాతన ధర్మంలో ఆగమ శాస్త్రాలని అనుసరించి ప్రక్షాళన శుద్ధి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. సో దానికి వదిలేస్తే వాళ్ళు చేస్తారు హ్మ్. అంతే. అన్నీ నేనే చేస్తాను అని మాత్రం చేయకూడదు. ప్రతిదీ నేను పరిపాలించేస్తాను, నేనే ప్రక్షాళన చేస్తాను అని అనుకోకుండా ఎవరి డ్యూటీ వాళ్ళని చేయని. సనాతన ధర్మానికి కొన్ని, ఇప్పుడు అన్ని ధర్మాలకి మనకి కూడా కొన్ని మఠాలు ఉన్నాయి. హ్మ్. ఆ మఠాలు ఆగమ శాస్త్రాలు హ్మ్. వాళ్ళకు వదిలేస్తే హ్మ్. వాళ్ళు దీన్ని నిర్ణయిస్తారు. హ్మ్. అంతేకాని అన్ని మనమే నిర్ణయించే హక్కు మనకి లేదు. హ్మ్. దీనికి అంటూ సపరేట్ ఉన్నాయి కదా, అవును. వాళ్ళకి ఇచ్చేయండి. హ్మ్. విశ్వ హిందూ పరిషత్ ఒకటి ఉంది. హ్మ్. హిందూ ధర్మాన్ని రక్షించడానికి బోల్డ్ మఠాధీశులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన తీరు వేరేగా ఉంటుంది. వాళ్ళది ఎంతసేపు భగవంతుడికి ప్రజలకి అనుసంధానించబడినట్టే ఉంటుంది. హ్మ్. పొలిటికల్ ఇష్యూ కింద రాదు. హ్మ్. వాళ్ళకి వదిలేసేయండి. మీరు గుడులకి డెవలప్మెంట్ చేసుకోండి, అది గవర్నమెంట్ది. హ్మ్. అంతేగాని మీరు వచ్చేసి కడిగేసి మేము అన్ని చేసేస్తాం, అది కాదు. అది హ్మ్. దేని ధర్మం దానికి ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లని విడదీయకండి. ఇప్పటికే సగం హిందూ ధర్మం భ్రష్టత్వం అయిపోయింది. హ్మ్. మళ్ళీ మనమే ఇలా చేస్తే ఈ ఉన్న నమ్మకం కూడా హిందువులకు ఉండదు. ఓకే. సో దీన్ని ఏంటంటే మీరు చేతుల్లోకి తీసుకోకుండా హ్మ్. హిందూ ధర్మాన్ని రక్షించే యోధులు ఉన్నారు, వాళ్ళ చేతికి అప్పచెప్పండి, కోర్టులకు అప్పచెప్పండి. దీన్ని ఈ ప్రసాదాలు కల్తీ కాలేదు, వేరే నెయ్యిలతో చేస్తున్నాం, అలాంటివన్నీ మీరు డిక్లేర్ చేసి పబ్లిష్ చేయండి. అది విని ప్రజలు అక్కడికి వెళ్ళి ప్రసాదాలు తింటారు ప్రశాంతంగా, భక్తితో. ఇప్పుడు ప్రతివాడు అనుమానంతో తినలేక పారేసే దుస్థితికి వచ్చింది. హ్మ్. ఇదివరకు ప్రసాదం దొరికేది కాదు. ఇవి మీరు రెక్టిఫై చేసుకోండి. అంతేకాని ప్రతిదీ నేనే చేస్తానంటే వన్ మ్యాన్ ఆర్మీ కాదు. ఏ ఒక్క వ్యక్తితోటి ఇలాంటి పనులన్నీ కావు. మీరు చేసే పరిపాలన మీరు చేసి మిగతా వాటికి అప్పచెప్పేసేయండి. ఓకే. మేడం ఇప్పుడు సిట్ అయితే వేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏదో ఒకటి తేలుద్ది. అయితే కల్తీ జరిగిందని తేలుద్ది, లేదంటే జరగలేదు అని తేలుద్ది. అవును. ఇప్పుడు జరిగితే ఖచ్చితంగా టీటీడీ పైన అంటే పాత వైసీపీ వాళ్ళ మీద దానిపైన తగిన యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు. ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ లేదు కల్తీ జరగలేదు అని తెలిస్తే ఆరోపించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? కంపల్సరీ. హ్మ్. కంపల్సరీ. ఎందుకంటే ఇది ఒక్క పర్సన్ తోటి కాలేదు, ఇది చాలా మంది మీద ప్రభావం పడింది. ప్రతి హిందూ మనోవేదన గురయ్యాడు, హ్మ్. మనోవేదనకు. సో వాళ్ళ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మేడం మొదట సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత అంటే దేవుడిని ఇందులోకి లాగొద్దని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది కదా! దాని పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. కోర్టులు కూడా అంటే సుప్రీం కోర్ట్ అని పేరు పెట్టలేదు. కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకి అనుగుణంగా తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా చర్చకు దారితీసింది. ఈయన
సుప్రీంకోర్టుని ఉద్దేశించి అన్నారు, ఆ కామెంట్స్ చేసిన తర్వాతే అన్నారు, సుప్రీంకోర్టుని అనేంత మనిషి అయ్యానా అని చెప్పేసి కూడా ఇటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో ఇది ఆయన మిస్టేక్ అని అనుకోవచ్చా? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన మిస్టేక్ అని మనం ఎలా అనుకుంటాం? ఆయన మొత్తం కాన్సెషన్లోనే అన్నాడు కదా. అలా అనడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అది. కోర్టులకి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా తేడా లేదు. రిలీజియస్ జోలికి ఏ కోర్టు, ఏ సెక్షన్స్, ఏ లాలు వెళ్ళవు. మేము చెప్పేది ఏంటంటే రిలీజియస్ జోలికి పోకండి, రిలీజియన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి అంటాం. అంతేకాని ఇక్కడ దేవుడిదిను వాళ్ళ దేవుడిది వీళ్ళ దేవుడిది అని వాళ్ళకి చేయలేదు, వీళ్ళకి కోర్టుని తప్పు పట్టవలసిన అవసరం లేదు. కోర్టు ప్రజల కోసమే ఉంది, ప్రజలకి అనుగుణంగానే ఇస్తోంది కదా. కోర్టుకి మీరు వదలలేదు కదా, మీరే ప్రక్షాళన చేస్తున్నారు. ఏ కోర్టు వాళ్ళని అడగలేదు, ఏ ఆగమ శాస్త్రాలని అడగట్లేదు. మీ అంతటి మీరే ప్రక్షాళన చేసేస్తున్నారు, మీ అంతటి మీరే పూజలు చేయించేస్తున్నారు. అసలు సంగతి ఈ ప్రసాదం ఈ నెయ్యితోటి తయారవుతుందా లేదా? కొన్ని దాంట్లో మనం ఏం విన్నాం, ఇది ఎక్కడి నుంచో యూపీ నుంచి వస్తుంది అంటున్నారు ఈ నెయ్యి. అది బ్యాన్ చేశారా లేదా? అవి మీరు పబ్లిక్ చేయండి. ఆ నెయ్యి ఆపేసేము, మన ఆంధ్రప్రదేశ్లోని మన తెలంగాణలోని దొరికే నేతులనే వాడుతున్నాము. ఉమ్మడి రాష్ట్రాలు, తెలంగాణ అంటే తెలుగు వాళ్ళము అని అర్థం. మనకి దేవుడే ఆయన, ఆయన జగద్దేవుడు, కానీ మనకి ఆరాధ్య దేవుడు కదా ఉభయ రాష్ట్రాలకి. సో ఆ నెయ్యిలు వాడట్లేదు, ప్రసాదాలు బాగున్నాయి, ఇవన్నీ చెప్పండి. కోర్టుల్ని తప్పు పట్టడం కాదు. కోర్టు పని కోర్టు చేస్తుంది, దానికి రిలీజియన్ తోటి సంబంధం లేదు. కాకపోతే వాళ్ళు అన్నది ఏంటంటే భగవంతుడిని రాజకీయం చేయొద్దు అన్నారు. ఎందుకు? రాజకీయం చేయడం వల్ల ఏంటంటే మత సంఘర్షణకి దారి తీస్తుంది. ఆ దారి తీస్తే మళ్ళీ కంట్రోల్ చేయడం, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లే రావాలి కదా.